ఉమ్మడి గుండ్రకు గురి అయిన యోసేపు మరణఘోషకు తిరిగిన దేవుడవు. కలిగేను ఘోర బతుకు కలిగైన వేవేలు రక్తము పెట్టిన కవిన్న దేవుడవు. అందర ఉమ్మడి గుండ్రకు గురి అయిన యోసేపు మరణఘోషకు తిరిగిన దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవనుకుంటే నే బ్రతుకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవనుకుంటే నే బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నేరాలు క్షణముండలేనయ్యా. నీవు చూడని ఫలమేది యేసయ్యా. పరువలేని ఉండలేనయ్యా. నీవు చూడని పరమేది యేసయ్యా. పరువలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు ఇచ్చని వాడేది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు ఇచ్చని వాడేది యేసయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా.
అమ్మ అందరూ కూర్చో. సోదరికి కొంచెం కళ్ళు తిరుగుతున్నాయంటే కూర్చోమన్నాను. మీ అందరినీ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన సంఘము దినదిన అభివృద్ధి చెందులాగును, అలాగే రానదే బిడ్డలు సకాలంలో వచ్చేలాగును, మనకి పర్మనెంట్ హాల్ దొరుకులాగును, మన సంఘంలో ఆశీర్వాదాలు జరుగులాగును స్త్రీలలో నుంచి ప్రేరేపించిన వారు ఒక్కరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. స్త్రీల నుంచి మార్గం స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన పాదాలకి వందనాలు. స్తోత్రం ప్రభా. నైనా ప్రభా అంటే కూడా యోగులు కాదు నా ప్రభా. ఇంటి రీతిగా మమ్మల్ని నీకు సన్నిధిలో నిలిపినందుకు నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. నాయన యేసయ్యా, నాయన నిన్ను నిమిత్తం మేము ఇక్కడ కూడి ఉన్నాము. సమస్తం ఎరుగున్న దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన యేసయ్యా, నా ప్రభా, నాయన ఇండియాలో ఏం జరగబోతుందో ఎరుగున్న దేవుడు ప్రభా. యేసయ్యా, ఎంతో మంది నా ప్రభా నశించిపోతున్నారు ప్రభా. నీకు వందనములు నాయన. నీ దృష్టి నా ప్రభా ఇండియా మీద ఏమని అడుగుచున్నావు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా మా దేశాన్ని కాపాడుకుని నిన్ను స్తుతి ఆరాధన పొందించుకోవడానికి సహాయం దయచే ప్రభా. నీకు వందనములు నాయన. నా ప్రభా మనిషికి చెప్పుకుంటే మాకు మార్గం కనిపించు కానీ నా ప్రభా ప్రతి ఒక్క మార్గాన్ని తెచ్చే దేవా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన మా దేశాన్ని కాపాడమని అడుగుచున్నాం ప్రభా. ఈ కరుణని మహమ్మారిని తొలగించమని అడుగుచున్నాం యేసయ్యా. నీకు వందనములు ప్రభా. నాయన ఇంటి దగ్గర అయితే నా ప్రభా తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి లేని స్థితిలో ఉన్నాం ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మా పాపాలు మన్నించి నా ప్రభా మా ప్రార్థన నీ పాదాలు కడిగి చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనములు, స్తోత్రం నైనా. గడిచిన వారం నుంచి వారం దాకా నీ సజీవమైన రెక్కల చాటును కాసి దాసి కాపాడేందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన యేసయ్యా హాలి విషయం బట్టి నిన్ను స్తుతిస్తూ అడుగుచున్నాం ప్రభా. నాయన మాకు పర్మనెంట్ గా నా ప్రభా నీ సన్నిధిని సంతోషపెట్టి భాగ్యాన్ని నా ప్రభా మాకు హాలి దొరికి భాగ్యాన్ని సహాయం దాచిమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు నాయన. నా ప్రభా యేసయ్యా చిన్న సంఘాన్ని పెద్ద సంఘానిగా చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ చిన్న మందిని పెద్ద మందిగా చేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు నాయన యేసయ్యా. ఎంతమంది అయితే నీ సన్నిధికి రాలేకపోయారు నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి నా ప్రభా సకాలంలో నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేనైతే ప్రభా అంటే కూడా యోగ్యత లేని మా బలతుకులు నా ప్రభా మా స్థితిని ఎరిగి నా దేవా నాకు ఈ వర్తమానం నుంచి ప్రార్థన చేసి నా ప్రభా నీ సన్నిధిలో నిలిపినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మా పాపలు మన్నించి మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను దేవా. ఇప్పుడు వరకు పాడబోయే పాటలో మీరు ఉన్నారు ప్రభా. జరగబోయే వర్తమానంలో నా ప్రభా సాక్ష్యాలు మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. నాయన యేసయ్యా మా పాపలు మన్నించి ఎంత విశ్వాసమైన జీవితం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడన్నావు నా ప్రభా. మాలో ప్రతి ఒక్కరికి తగ్గింపు జీవితం మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ఎవరు కూడా హెచ్చింపు జీవితానికి ఆశపడకుండా నా ప్రభా తగ్గింపులో వెళ్ళడానికి సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన యేసయ్యా చెట్లకు మేసక బతుకులు ఎంత విశ్వాసం అగ్నిగుణంలో వేసినప్పుడు నా ప్రభా ముగ్గురు నలుగురై తిరిగారు. అట్టి విశ్వాసం మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ వాగ్దానం పట్ల ప్రతి ఒక్క బిడ్డ పాపం ద్వారా కాకుండా నా ప్రభా నాయన ఎప్పుడు జరుగుతున్న పాపాలు కాకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు కన్నీరు విడిచి నీ పాదాలు కడ మా పాపం ఒప్పుకి నీ సన్నిధికి చేరి భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. ఒక్క పక్క నుంచి వచ్చిన సైతాన్ని వేడి పక్కకి పాల్పడేట్టు సహాయం దయచేయ ప్రభా. ఎన్ని సైతాన్ని వచ్చి గలిబిలి చేసినా మేము లొంగకుండా సహాయం దయచేయ ప్రభా. ఎన్ని ప్రమాదాలు వచ్చి మాలో లొంగ తీసినా మేము లొంగపోకుండా ప్రభా నా దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. ఏ అవసరాలతో వచ్చారు నా ప్రభా, ఏ బిడ్డకి ఏ ప్రాబ్లంతో ఉన్నారు ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చమని అడుగుచున్నాను దేవా. మాకు ఇచ్చిన పాస్టర్ గారిని ఆశీర్వదించిన ప్రభా. వారి చేతుల సేవకులు వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన మేమైతే ఎందుకు పనికిరాని పాత్ర ఉన్నా ప్రభా నీకు పనికొచ్చే పాత్రగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థన మళ్ళీ కొద్ది ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని స్తుతించి ప్రార్థించి మరి పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రార్థించిన సహోదరి మాత గారిని దేవుడు దీవించుగాక. అలాగే పరిశుద్ధ వాక్యం నుంచి 11వ కీర్తన మన మధ్య ఉన్న సహోదరి ప్రీతి గారు వచ్చి ఉత్తర ప్రత్యేకంగా చదువుతున్నారు.
11వ కీర్తన చదువుకున్నాం. యెహోవా శరణు చేర్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా? దుష్టులు విఫలించి ఉన్నారు, చీచకుల యథార్థమైన వేళకై తమ మాటలను ఆలకించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా రక్షకుడై ఉన్నాడు, యెహోవా సింహాసనమును ఆదరించుచున్నది. ఆయన ఎన్నడూ పంజరాగా కూర్చుచున్నాడు, ఆయన పరిశీలన ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారస్తులను ఆయనకు అసహ్యులు. దుష్టులైన ఆయన ఊరు పుట్టించును, అగ్నికందకములు వడగాలి వారికి పాదముల భాగమును. లాస్ట్ వర్స్ అందరూ చదువుకున్నాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులకు ఆయన మొదటి చేశాడు. అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదివించిన సహోదరి స్థితి గారిని దేవుడు దీవించిన కాక. కూర్చోండి. అలాగే సమయం పొడుగుగా ఉన్నది కనుక సాక్ష్యాలు అయితే లేవండి. సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఒకరిద్దరు చెప్పడం బాగా ఇంపార్టెంట్ అయితే, లేకపోతే ఫాస్ట్గా చేత అందరూ ప్రార్థన చేయించుకోండి. 7 ప్రార్థనలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి అది దృష్టించుకుని ఆ ప్రార్థనలో ఫాస్ట్గా రాసి ఇచ్చినా కూడా అందులో ప్రార్థిస్తారు. అలాగే ప్రత్యేక బట్టలు ఇద్దరికి పల్లవి చరణం మాత్రం ఇద్దరికి సమయం ఇస్తున్నాం. వచ్చి ప్రత్యేక బట్టలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. అందరికీ అన్నారు, దేవుడికి అన్నారు, అలాగే పాస్టర్గా అన్నారు. చప్పట్లు కొట్టి పాట పాడుకున్నాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నావంటే నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నావంటే నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి
చూసా తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా ఈ ప్రేమకు నాలో సరిహద్దులు ఏమయ్యా యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా ఈ ప్రేమకు నాలో సరిహద్దులు ఏమయ్యా నీ కంటి పాపను నా కంట నీరు చూడలేరు నీ చల్లని చూపులో నీ నందును నీ కృపలో యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు ఏమయ్యా యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు ఏమయ్యా. అలాగే పాట పాడి దేవుని మహిమించిన సోదరి ఈశ్వరి గారికి దేవుడు దీవించిన గాక. అలాగే సంఘ పత్రాలు ఎదురు వచ్చినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ప్రతి అందరూ లేచి నిలబడదామండి. స్తుతి ఆరాధన చేసుకుందాం. పెద్దల ఎదురుకు రావాలి. త్వరగా చలో పట్ల తుదియారాధన పనులు ఎవరు ఆసక్తి ఉంటే వారు స్తుతి ఆరాధన చేసుకున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని స్తుతి సమయం ఇది. మీ యొక్క చేతులు జాడించి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమ చెల్లిందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు 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 తండ్రి. గొప్ప దేవ ఆలోచన కూడా శ్రీరానికి అవసరాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో యేసయ్య గతించిన కాలం అంతా నీ యొక్క దయ తండ్రి. యేసయ్య మాపై ఉంచి తండ్రి మమ్మల్ని రక్షణ యేసయ్య నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక తండ్రి. యేసయ్య ఇదిగోనైనా తండ్రి మాకు ఇచ్చిన సమస్తను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా నీలో మా తల్లిదండ్రులు మా పట్ల మా కుటుంబాల తండ్రి. యేసయ్య నీకే ఇచ్చిన కాపుదల బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఇదిగోనైనా దేవుని సంఘంలో మీరు ఉన్న తండ్రి. యేసయ్య ఏదో యొక్క ఆరాధనలో మీరు తోడైన తండ్రి. యేసయ్య మీ కృపను నిందైన తండ్రి. మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించబడుతుంది తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సంపూర్ణుడా నీకే వందనాలు తండ్రి. యేసయ్య దయగల దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. హెరెము దూతల చేత పరిశుద్ధుడు పిలబడుచున్న తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక తండ్రి. యేసయ్య ఇదిగోనైనా ఎదురు పనికి అనువాలు తండ్రి. అయోగ్యులము తండ్రి. యేసయ్య పాపులమైన తండ్రి. యేసయ్య ఇదిగోనైనా ఈ భయంకరమైన తండ్రి. యేసయ్య పరువులను మమ్మల్ని తండ్రి రక్షించి తండ్రి. యేసయ్య ఇదిగోనైనా మీ యొక్క సన్నిధిలో తండ్రి. యేసయ్య ప్రేమ కొడుకుని రీతిగా ఆరాధించడానికి తండ్రి. సజీవ రెక్కలలో మమ్మల్ని కాచి ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక తండ్రి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరిచే విధంగా ఈ యొక్క మనుషులను ప్రతి ఒక్కరు మాట్లాడండి. హల్లెలూయా. ఈ సమయం ప్రభు యేసుక్రీస్తు వారితో మాట్లాడే సమయం నీకే వందనాలు స్తోత్రాలు. మీరు మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. యేసయ్య ఇదిగో ఎంత నిమిత్తం ఏ సన్నిధిలో అడుగు పెట్టామా తండ్రి. యేసయ్య మాకు ఆత్మ మీ దానిలో తెచ్చుకోండి తండ్రి. మా మనసులో మీ ఆధీనం తెచ్చుకోండి తండ్రి. యేసయ్య ఇదిగో మా శరీరాలు మీ ఆధీనం తెచ్చుకోండి తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక తండ్రి. ఇదిగోనా మాలో నక్కలను తీసిపడేయండి తండ్రి. యేసయ్య మాలో ప్రతి బాధలు తీసిపడేయండి తండ్రి. యేసయ్య ఇదిగో నన్ను ఎవరైతే తండ్రి. యేసయ్య ఏ బాధతో తండ్రి, ఏ ఇబ్బందులు తండ్రి, ఏ శోధన తండ్రి. యేసయ్య సన్నిధిలో అడుగు పెట్టారో తండ్రి. యేసయ్య యేసుక్రీస్తు నామములో తండ్రి. యేసయ్య ఆ శోధన తీసిపడేయండి తండ్రి. ఆ బాధను తీసిపడేయండి తండ్రి. యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. రాజా ఈ మౌనమైన సంపద
స్తోత్రములయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని కాపాడే దేవా నీకు స్తోత్రములు అయ్యా. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా మా స్తుతి ఆరాధన ప్రభువా మీరు అంగీకరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైతే అవసరం మితమవుతాయి ప్రభువా ఈ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారో ప్రభువా, అన్నార్చుచున్నారో ప్రభువా నీకు వందనములు స్తోత్రములయ్యా. వారి సమస్తమైనటువంటి అవసరం తీర్చే దేవుడు ప్రభువా. మా స్తుతి ఆరాధన అయినా మీ సన్నిధి చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రత్యేకంగా ప్రభువా ఇంతవరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభువా మీరు మాకు తోడుగా అండగానే ఉండు ప్రభువా. ఆయన ఇంత మర్యాదకరంగా నేను జరగడానికి పిలిచిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధనకే సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అలాగే స్తుతి ఆరాధనలో బిడ్డలందరినీ దేవుడు దీవించిన దాకా. అలాగే వాక్య పరిచయం కోసం పాస్టర్ యోహాన్ గారు మనకి కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని అందిస్తారు. దేవుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. సర్వోన్నతమైన దేవుడు చక్కటి సమయాన్ని మనకిచ్చి ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. దేవుని వాక్య భాగంలోనికి మనము ముందుకు సాగిపోతున్నాం. అయితే దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారు కదమ్మా, అంత క్షేమమే కదా, సంతోషంగా ఉన్నవారు అంత చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. దేవుని కృప వల్లనే మేము సంతోషముగా ఉన్నాము. మేము మా కుటుంబము కూడా సంరక్షణలో ఉన్నదన్న బిడ్డలంతా కూడా ఎలుగెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలంలోనే ఆరాధన క్రమం శుక్రవారం అనగా చక్కగా సెలవు దినముగా ఊహిస్తూ మరి కొంత సమయము విశ్రాంతిలో గడిపిస్తూ ఉంటారు. కానీ ప్రభు అయితే మీకు పరీక్ష పెట్టాడు మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నా పిల్లలకి భయము కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు అని ఒక పరీక్ష పెట్టాడు మాట మీకు దేవుడు. ఈ 2 వారాలు కూడా ఉదయం 9 గంటలకి సిద్ధపడి 10 అయినప్పటికల్లా ఆరాధన క్రమంలోకి రావడానికి చాలా మంది బిడ్డలకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయము మాత్రమే మనది. మనం సొంతంగా సృష్టిద్దామంటే సమయం మనకేమీ రాదు, ఉండదు. కానీ ప్రభువు ఇచ్చిన ఈ సమయంలోనే దేవాది దేవుడి నామాన్ని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలి, ఆయన నామాన్ని ఘనపరుచుకోవాలి. వాక్య భాగంలోనికి మనము సాగిపోదాం కొన్ని నిమిషములు మాత్రమే. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకత ఏంటమ్మా? 7 ప్రార్థనలు కలిగినటువంటి ఆరాధన. సమస్తము సర్వజనుల కొరకే, సర్వ విషయముల కొరకే సంఘము ప్రార్థించగలిగే 7 ప్రార్థనలు కలిగిన ఆరాధన. కాబట్టి 10 నుంచి 15 నిమిషాల లోపే, మరి తక్కువ సమయంలోనే వాక్యాన్ని ముగించి ఎక్కువ ప్రార్థనకి సమయం ఇవ్వాలని మరి తలంచుచూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగపు అంశము కూడా
దేవుని ప్రేరేపణతో మనం ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనము ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. గతించిపోయిన దినములన్నీ నా తండ్రి నీ కృపాక్షేమములతో నీ ప్రణాళికలో కట్టబడిన సంఘము, జీవము గల దేవుని సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సంరక్షించినైనా ఇక ఉదయకాల సమయంలో నీ నామాన్ని గణపరిచి మహిమపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకే అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా, వాక్య భాగానికి నిలబడుచున్న నేను అల్పులను, అయోగ్యులను, పనికిరాని వాళ్ళనైనా అయినప్పటికీ నా తండ్రి నీ ఆత్మ అభిషేకంతో నీ పరిశుద్ధాత్మతో నన్ను నిలవబెట్టుకున్నాయినా నీ బిడ్డలకు కావలసినటువంటి జీవాహారాన్ని ఇదిగో నా ప్రభువా వెదజల్లడానికి నిలవబెట్టుకుని వాడుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములైనా. ఇదిగో నా తండ్రి నా కట్టానికి బోరుగా ఉండండి, నాలో ఉండి మీరు మాట్లాడండి. ఇదిగో నా తండ్రి నా జ్ఞానం చేత కాదు కానీ నీ జ్ఞానం చేత నా తండ్రి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆహారాన్ని నేను ఇదిగో నా తండ్రి పంచిపెట్టడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా వింటున్నటువంటి ఈ వాక్యము నా ప్రభువా ఆ బిడ్డలు విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన జీవితంలో సాగిపోతూ వారిని వారు రక్షించుకోగలిగే ధన్యత, అవకాశము బిడ్డలకి దయచేయమని మా ప్రభువును రక్షకులైన క్రీస్తు వారి పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలోనికి మనము సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 19వ అధ్యాయము 24 నుంచి చూడండమ్మా. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎదుట నుండి గంధకమును, అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించి ఉన్న వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ జనమా, చాలా సార్లు వింటూ ఉంటాం వాక్య భాగపు అంశాలను. వాక్యము వింటున్నటువంటి నీవు నీ హృదయము దేవుని ఆధీనంలో ఉండాలి. అంటే దేవుని యొక్క మందిరం ఆధీనంలో ఉండాలి. లోకానుసారమైనటువంటి ఆలోచనలో కాదు. కానీ నీవు ఇక్కడికి చేరుకున్నది దేవుని ఆరాధించడానికి నువ్వు చేరుకున్నావు కాబట్టి నీ హృదయం అంతా ఎవరిని నింపుకుని ఉండాలి? దేవాది దేవుడిని నింపుకుని ఉండాలి. ఇదిగో ఈ ఆరాధనలో ఉండి వ్యర్థమైన ఆలోచనలు నువ్వు ఆలోచిస్తే గనక ఇక్కడ విత్తుతున్నటువంటి విత్తనములు ఏవైతే ఉన్నావో అది ఎక్కడ పడిపోతాయో తెలుసా? సారవంతమైన నేల మీద పడవు. ఎక్కడ పడతాయి? ముళ్ళ పొదల్లోని, రాళ్ళు రప్పలు ఉన్న చోట పడిపోతూ ఉంటాయి. కానీ జల్లుతున్నటువంటి రైతు ఏమనుకుంటాడో తెలుసా? సారవంతమైన నేల మీదే పడాలి, పడినటువంటి ప్రతి విత్తనము కూడా మొలకెత్తి ఫలించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ సారవంతమైన నేలగప్పుడు ఎవరి హృదయం ఉండాలి? మీ హృదయం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సారవంతమైన నేల మీద విత్తుతున్నటువంటి ఈ విత్తనములు ఏవైతే ఉన్నావో ఇవి నీకును నీ కుటుంబానికి ఫలమునిచ్చే ఆశీర్వాదముగా మారనయ్యున్నాయి. ఈరోజు 7 ప్రార్థనలు కలిగి మనం ఉన్నాము. 7 ప్రార్థనల అంశంలోనే నేను మాట్లాడాలని ఆశపడి ఉన్నాను. అయితే ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తారు. చేస్తారా? చేయరా? ప్రతి వారు ప్రార్థన చేస్తారు. ప్రతి వారు ప్రార్థన పూర్వకంగానే ఉంటూ ఉంటారు. అయితే ప్రార్థన అనే శక్తి ఎన్ని విధములుగా మనల్ని నడిపించనై ఉన్నదో తెలుసా? ఇది మనము తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాము. ప్రార్థన కొరకు మేము చాలా సార్లు వింటున్నామండి. ప్రార్థన కొరకు మేము అనేక మార్లు విన్నాము, తెలుసుకున్నాము. కానీ ప్రార్థన అనే జీవితము ఏంటో తెలుసా? ఒక దివిటీలో నూనె పోసి ఒత్తి పెట్టిన తర్వాత వెలిగించడానికి నిప్పు లేకపోతే ఎలుగుతారా? వెలగదు. ఇక్కడ చక్కటి లైట్ పెట్టి ఉన్నారు కదా, స్విచ్ చేయకుండా ఈ లైట్ ఎలుగుద్దా? వెలగదు. ఎప్పుడైతే స్విచ్ వేసావో అది ప్రకాశవంతముగా ఉన్నది. ఇప్పుడు వరకు కొంచెం డల్గా ఉన్నది లైటింగ్, అవునా కదా? మరి చక్కటి లైటింగ్ ఇప్పుడు వచ్చిందంటే వాళ్ళు పెట్టి స్విచ్ చేయడం వల్లే. నీ ఆత్మ సిద్ధముగానే ఉంటుంది. నీ ఆత్మ అనుసారమైన జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని యొద్దకు నేను నడవాలి, దేవుడితో నేను సాగిపోవాలని నీకు ఒక ఆలోచన కలిగి ఉంటావు. కానీ
దాంట్లో ఏమో లేదో తెలుసా, వెలిగించే నిప్పు నీలో లేదు. ఆ వెలిగించే నిప్పే ప్రార్థనా జీవితం, అదే ప్రార్థన శక్తి. ఈ యొక్క ప్రార్థన శక్తి కొరకు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి 2 విషయాలు చెప్పి త్వరగా నేను ముగించేస్తాను. 2 విషయములు తెలియజేస్తాను. అబ్రహాము తన తమ్ముడు కుమారుడైనటువంటి ఎవరు? లోతు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించుచూ ఉన్నాడు. అయితే నివసించుచున్నటువంటి సమయంలో సొదొమ గొమొర్రాల పాపము మహా ఘోరమైనది, భయంకరమైనటువంటి పాపములో కూరుకుపోయి ఉన్నటువంటి పట్టణముగా కనబడుతున్నది. అయితే దేవుడు చూస్తున్నాడు, ప్రత్యక్షముగా చూస్తున్నాడు. ఈ సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహు భారముగా, బహు గొప్పదిగా ఉన్నది. ఈ పాపము, దీనిని నేను భరించలేను అని మరి దేవుని దాసునిగా ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనము చేసేస్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము వేడుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా వేడుకుంటున్నాడు? ప్రభువా, ఒకవేళ పాపంలో ఉన్నటువంటి వారందరితో పాటుగా నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా? నీ కోపాన్ని నువ్వు అణుచుకోవడానికి అవకాశం లేదా అని అబ్రహాము అడుగుచున్నాడు తండ్రి అయినటువంటి దేవునితో. అప్పుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడు ఎవరైనా ఉన్న ఎడల నేను దాన్ని ఆపేదని. కానీ ఒక్కడు కూడా అక్కడ కనబడట్లేదు. పాపముతో కూరుకుపోయింది సొదొమ గొమొర్రా పట్టణం. పాపముతో కూరుకుపోయి ఉన్నటువంటి ఆ పట్టణాన్ని ప్రభువు మరి దహించి వేయాలని అనుకున్నప్పుడు లోతు ఉండిపోయాడు. లోతు కొరకు విన్నపం పెడుతున్నారు. ఎవరు? అబ్రహాము విన్నపాన్ని మరి ప్రభువు విన్నాడా లేదా? దేవుడు విన్నాడు కదా. కిందకి చూద్దాం ఇంకా మనము. అది అధ్యాయము 29వ వచనం చూడండి అమ్మా. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకము చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతును నశించకుండా అతనిని తప్పించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని తప్పించాడు? ఇప్పుడు లోతును తప్పించాడు. ఎందుకని లోతును తప్పించాడు? అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా తమ్ముడు కుమారుడు అక్కడ ఉండిపోయి ఉన్నాడు, వారి కుటుంబాన్ని నువ్వు రక్షించు, వారికి ఏ ఆపద రాకుండా నువ్వు సంరక్షించు, నీ రెక్కల నీడలో వాడిని భద్రపరచు అని అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఎవరికి? ప్రభువుకి. దేవాది దేవుడికి చేసిన విజ్ఞాపన. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఏం గుర్తొచ్చింది దేవుడికి? లోతు కోసమే గుర్తొచ్చింది. అబ్రహాము విజ్ఞాపన చేశాడు తన తమ్ముడిని కుమారుడు కొరకే అని. అయితే ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. లోతు కుటుంబంలో ఎవరికైనా జరిగిందా? జరగలేదా? జరిగిందా? జరిగింది కదా తల్లి. ఏం జరిగింది అంటే లోతు భార్య ఏం చేసింది? అమ్మగారు చెప్పిన మాట వినకుండా, మాట వినరు. ఒకవేళ యజమానుడి మాటకి లోబడిన జీవితము నీలో ఉంటే కనుక లాస్ట్కి నువ్వు కూడా ఉప్పు స్తంభంగానే మిగిలిపోతావు. మంచిని చెడుని వివరిస్తున్నప్పుడు, మంచిని చెడుని తెలియజేస్తున్నప్పుడు నీ యజమానుడి మాటకి నువ్వు లోబడిన జీవితము నీలో ఉంటే నువ్వు ఆ ఉప్పు స్తంభం లాగా మిగిలిపోతావు. అయితే లోతు భార్య ఎలా మిగిలిపోయిందో తెలుసా? ఉప్పు స్తంభం వలె మిగిలిపోయింది. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని వెనక్కి తిరిగి మీరు చూడకండి, వెళ్ళిపోండి. ఈమెకి ఆసక్తి ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకుంటుంటాం. పక్క వారి గురించి ఏం జరుగుతూ ఉన్నది, పక్క ఫ్లాట్ లో ఏం జరుగుతూ ఉన్నది, పక్క రూమ్ లో ఏం జరుగుతూ ఉన్నది, నాతో ఉంటున్న వారి జీవితంలో ఏం జరుగుతూ ఉన్నది అని ఇతరుల కొరకై తెలుసుకోవడంలో ఆసక్తి మనకి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కానీ నిన్ను నీవు సంరక్షించుకునే దాంట్లో ఆశ నీకు ఉండదు. నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో ఆశ నీకు ఉండదు. కానీ లోతు భార్య కూడా అక్కడ మిగిలిపోయింది. ఎలాగా? ఉప్పు స్తంభం వల్లే మిగిలిపోయింది. కానీ లోతు కుమార్తెలు కూడా పర్వతం యొద్దకు వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? సురక్షితంగా ఉన్నారు. ఎవరి విజ్ఞాపనను బట్టి వారు రక్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చేసిన ప్రార్థన విజ్ఞాపనే లోతుని ఏం చేసిందమ్మా? అపాయంలో నుండి తప్పించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బంధం కలిగినటువంటి విజ్ఞాపన. ఏంటన్నది? బంధం అంటే తన రక్త సంబంధం కలిగినటువంటి బంధం ఏదైతే ఉన్నదో, తన తమ్ముడు కుమారుడు కుటుంబం నశించుకోకూడదని ప్రభువుకి విజ్ఞాపన చేసిన అబ్రహాము యొక్క విజ్ఞాపన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం చేశాడమ్మా?
నశించిపోకుండా లోతు కుటుంబాన్ని వేరు చేశాడు. నిన్ను కూడా వేరు చేస్తుంటాడు ప్రభువు కొన్ని సమయంలో. ప్రార్థన అనే శక్తి, ప్రార్థన అనే జీవితం నీలో ఎప్పుడైతే నీవు నింపుకుని ఉంటావో, ఇదిగో ఇతర విషయాలు కాకుండా లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన విషయాలకు ఆసక్తి నువ్వు చూపించకుండా ప్రభువు నీకు ఇచ్చినటువంటి ప్రణాళిక కొరకే నువ్వు ఆశ కలిగి, గురి కలిగి, ఆయన ఏదైతే నియమించాడో ఆ త్రోవలో నువ్వు పరిగెత్తడానికి ఆశపడితే నీవును కూడా లోకంలో కలిగే ఏ శోధన అపాయములు నీ యొద్దకి రావు. ఒకనొక దినమును నీ ప్రార్థన విజ్ఞాపనకు ప్రతిఫలము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని నామాన్ని మహిమపరచుకుందాం. ప్రార్థన చేసిన వెంటనే నీకు ఆశీర్వాదం వచ్చేయాలంటే రాదు. ప్రభు చూస్తాడు. ఏంటమ్మా? చూస్తాడు. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ యొక్క విధము ఏ విధముగా ఉన్నదని ఆయన పరిశీలన చేస్తాడు. ఆయన పరిశీలన చేసేవాడు. కాబట్టి నీ ప్రార్థన జీవితం ఏ విధముగా ఉన్నదో ఆయన పరిశీలన చేసి తెలుసుకోగలిగేవాడు. అయితే హృదయము నిండా ప్రభువు నింపుకుని యథార్థమైన పరిశుద్ధత కలిగిన ప్రార్థన శక్తి నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ముందుకు సాగిపోదామమ్మా. అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 40వ వచనాన్ని చదవడమ్మా. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మని ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యుప్పేంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసము ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తబిత అనే స్త్రీ మరణించింది. ఏంటమ్మా? తబిత అనే ఒక శిష్యురాలు ఏమైపోయింది? మరణానికి గురి అయినది. అయితే ఏం చేస్తున్నారమ్మా పేతురు గారు? అక్కడ ఏం చేశాడు ఆయన? శవం దగ్గర కూర్చొని ఏమైనా కన్నీళ్ళు పెట్టుకుంటూ గుడ్డలు బాదుకుంటూ ఏడ్చాడు ఆయన? ఏడవలేదు. ఏం చేస్తున్నాడు? మోకాళ్ళని ప్రార్థన చేయడము ప్రారంభించాడు. తబిత లెమ్ము అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తబిత అంటే అర్థం ఏంటమ్మా? తల్లి, తమ్ముళ్ళు, అన్నయ్యలు. తబిత అంటే అర్థం. అదే అధ్యాయము 36వ వచనాన్ని చదవండమ్మా. మరియు యుబ్బేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్త్రీ, ఎవరివిడ? తబిత. ఈమె భాషాంతరములో ఏంటమ్మా? దోర్కా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దోర్కా అని పిలువబడుచున్న ఈ యొక్క శిష్యురాలుగా ఉన్నది. ఎవరివిడ? తబిత. ఈమెం చేసింది? చక్కటి కార్యాలను చేసింది. అంటే మంచి కార్యాలను చేసింది. ఎవరైతే ఆమె యొక్క ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఉంటూ ఉన్నారు, విధవరాండ్రులు ఎవరైతే ఉన్నారు, మరి వస్త్రములు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారు, వారికి ఆమె సొంతముగా హంగీలు కుట్టిస్తూ, వారి సొంతముగా వారికి బట్టలు కుట్టిస్తూ ఆమె పరిచర్య చేసింది. దేవుని పరిచర్య. చాలా ఏం చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి. చాలా సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సత్క్రియలు అంటే ప్రవక్తనలో చాలా మంచి అలవాట్లు కలిగినటువంటి స్త్రీగా కనబడుచున్నది. ధర్మ కార్యములు అంటే అనేకమైనటువంటి ధర్మ కార్యములు అంటే తన దగ్గర ఉన్న దాంట్లోనే లేనటువంటి వారికి సత్క్రియలు ధర్మ కార్యాలు చేస్తూ ఆమె దేవునికి ఇష్టరాలుగా ఉన్న బిడ్డగా ఆమె సాగిపోతూ ఉన్నది. అందుకే మరణ సమయం సంభవించింది. మరణానికి ఆమె ఆహుతి అయింది. అయితే మరణంలో ఉన్నప్పుడు ప్రభు ఏమైనా ఆమెను విడిచిపెట్టాడా?
విడిచిపెట్టలేదు. ఎందుకని విడిచిపెట్టలేదు అంటే దైవజనుడు మరి పేతురు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె కొరకే ప్రార్థన చేయడానికి ఎవరిని పిలిచారు? అప్పుడు పేతురుని పిలిచారు. ఆ యూపే ప్రాంతంలో పేతురు గారు ఉన్నారు సువార్త పరిచర్యలో. అయితే ఆ సమయం అందున ఆయన పిలిచినప్పుడు ఆయన వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఇక్కడ మనం చూద్దాం. పేతురు అందరినీ వెలుపులకి బయటికి పంపించాడు మందరిని. ఒక మరణం జరిగిన గృహంలో ఎలా ఉంటారు? కిటకిటలాడిపోతూ జనం ఉంటూ ఉంటారు. అయితే ఈయన ఏం చేశాడంటే మొత్తం అందరినీ వెలుపులకు పంపించేశాడు, బయటికి పంపించేశాడు. అమ్మ మీరంతా బయటికి వెళ్ళిపోండి. పేతురు గారు ఏం చేస్తున్నారో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు చచ్చిన శవంగా ఉన్నటువంటి ఆ తబిత ఎలా ఉన్నది? ఇప్పుడు ఏం చేసిందమ్మా? ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచికొచ్చిండెను. అతడు ఆమెకి చేయించి లేవనెత్తి పరిశుద్ధులను పెదవులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. అప్పటి వరకు ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రతి వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయ్యా ఇదిగో తబిత మా ఎడల ఇన్ని మంచి కార్యములు చేసింది, తబిత మా విషయంలో ఇంత ప్రేమ కలిగి ఉన్నది, ఇదిగో మా విషయంలో ఇంత ఆసక్తి చూపించింది, మాకు వస్త్రం లేని సమయంలో గాని ఆహారం లేని సమయంలో గాని మేము ఉన్నటువంటి స్థితిగతుల్లో గాని ఆమె సత్ప్రవర్తనతో ఆమె అనేకమైన కార్యాలు చేస్తూ మమ్మల్ని ప్రేమించింది, ఇదిగో ఆమె మరణించింది అని వాళ్ళు కన్నీరు పెట్టుకుంటూ పేతురు గారికి వివరించినప్పుడు ఆ పేతురు గారు ఏం చేశారు? మోకరించి ప్రార్థన చేసి ఆమెకు దేవుని ఎదురు నుండి మళ్ళీ జీవాన్ని ఇచ్చాడు. అంటే ప్రార్థన శక్తిలో మరణము కూడా విజయము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరణమును జయించిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె లేచిందో, ఎప్పుడైతే ఆమె మరణాన్ని జయించి లేచిందో ఆ యూపే ప్రాంతం అంతటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారు? అప్పుడు ఎవరిని విశ్వసించారు? దేవాది దేవుడి నామాన్ని విశ్వసించారు. ఈయన సర్వశక్తిమంత గల దేవుడు, ఈయనే సర్వ సృష్టిని సృష్టించిన వాడు. ఇదిగో చచ్చిన శవము కూడా ఆయన ప్రార్థించగా లేచి కూర్చుంటుంది కాబట్టి ఆయనే దేవుడని ఆ ప్రాంతం అంతా కూడా ప్రభుని అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన జీవితంతో సాగిపోతున్నావు. మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఇంకా మళ్ళీ ఎవరు కూడా ప్రార్థన చేయలేనంతగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన ప్రార్థన జీవితము ప్రభువుకి ఎలా ఉండాలి? ధూప అర్పణ వలె ఉండాలి. వేషధారణ కలిగిన ప్రార్థన జీవితం నీలో ఉంటే నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసిన నీ ప్రార్థనకి ప్రతిఫలము రాదు. వీళ్ళు ప్రార్థించి చూడగా ఏం జరుగుతున్నదమ్మా? కార్యములు జరుగుతున్నాయి. అబ్రహాము ప్రార్థించగా లోతుని విడిపించాడు ప్రభు. బంధకాల నుంచి, శ్రమల నుంచి, మరణ పాశముల నుండి లోతుని వేరు చేశాడు. సొదొమ గొమొర్రా మొత్తం అంతా తగలబడిపోతూ ఉన్నా సరే లోతు కుటుంబము రక్షణ భాగ్యములకు వెళ్ళింది. ఇదిగో తబిత అనే ఒక స్త్రీ ఆమె మరణానికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆమె సత్ప్రవర్తన వల్ల, ఆమె ధర్మ కార్యముల వలన ఆమె మరణమును మళ్ళీ జయించుకుని తిరిగి లేచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. స్వల్పమైన ప్రార్థన, అల్పమైన ప్రార్థన జీవితం మనలో ఉండకూడదు. ఎడతగిన ప్రార్థన జీవితము, హృదయం నిండా భారము కలిగిన ప్రార్థన జీవితము మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థనకి మించిన శక్తి క్రైస్తవుడికి మరొకటి లేనే లేదు. ఇదిగో మానవ జన్మ, మానవుడి నిర్మాణంలో వెన్నెముక ఎంతైతే ప్రాముఖ్యత కలిగి ఉన్నదో ఈ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనే శక్తి కూడా అంతే ప్రాముఖ్యమైనది. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం వెలిగించబడాలన్నా, నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రావాలి అన్నా, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఆ యొక్క వాంఛలు తీరాలి అన్నా నీలో కావాల్సింది మొదటిగా ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన జీవితం నీలో ఉంటాదో అప్పుడే నీ జీవితాన్ని నీవు ఆశీర్వాదములోకి నడిపించుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన జీవితము కలిగి ఉన్నటువంటి బిడ్డలారా, మీ ప్రార్థన ప్రభుకి ఇంపైన ప్రార్థనగా ఉండాలి. పూల తోట ఉన్నది, అదే రోజా పూల తోట ఉన్నది, గులాబీ పూల తోట ఉన్నది, తోట అంతా బాగా ఉన్నది. ఒకవేళ రోజా పువ్వులు లేకపోతే సువాసన వస్తుందా? అక్కడ వస్తుందా? రాదు. ఎందుకని రాదు? ఆ పువ్వు ఉంటేనే దాని యొక్క పరిమళము వస్తాయి. క్రైస్తవుడిగా ఉన్న నీలో ప్రార్థన జీవితం లేకపోతే నీ జీవితంలో కూడా సువాసన అనే ఆశీర్వాదము రాదు. దేవుడి బిడ్డలారా, దైవజనానికి మా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన నీలో ఉండిపోయిన కొన్ని వేదనలు, బాధలు భార్య భర్త దగ్గర పంచుకోలేకపోవచ్చు,
భర్త భార్య దగ్గర పంచుకోలేకపోవచ్చు, కానీ ప్రభు పాదాల యొద్ద నీలో ఉన్న ప్రతి అక్కర్ని కూడా తేట తెలముగా మాట్లాడగలిగే ఒక శక్తి, ప్రార్థనా శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పలకూడదు, ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రార్థన అనే శక్తి కొరకు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 7 ప్రార్థనల కొరకే ప్రార్థన అనే భావాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. సమయం సంకోచితమై ఉన్నది కాబట్టి మనం ముందుకి సాగిపోతాం. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రార్థనా శక్తిలో మనము చూసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన అనే శక్తిలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగి ఉన్నవి. అటువంటి జీవితము, అటువంటి ఆశీర్వాదములు పొందుకునే కుటుంబములుగా, బిడ్డలుగా మీరంతా ఉండాలని ప్రభు గారిని మనం చేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.